కరెంటు మీద గట్టిగానే కాకబొట్టింది అసెంబ్లీలా. పాపం బీఆర్ఎస్ వాళ్ళను ఒక దిక్కు కాంగ్రెస్ అరుచుకుంటే ఇంకో దిక్కు బీజేపీ వాళ్ళు కూడా అరుచుకోవట్టే. నడిమిట్లా ఎంఐఎం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కు అప్పుడప్పుడు కొంత ఊరట దొరికింది గానీ, లేకపోతే అన్ని పార్టీలు చుట్టూ చేరి రౌండప్ చేసినట్టు అవుతున్న పరిస్థితి. ఇక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ మైక్ అందుకొని బీఆర్ఎస్ ను బిత్తరపోయేటట్టు చేసిండు. బీఆర్ఎస్ సర్కార్ రాకముందు అసలు రాష్ట్రంలో కరెంటే లేనట్టు ఏవేవో కథలు బానే చెప్పిరని గాలి తీసిండు. 2014 కన్నా ముందు లేదా టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు, కరెంట్ అనే దాన్ని టిఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు, మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిండు. అసలు కరెంటునే బీఆర్ఎస్ వాళ్ళు కనిపెట్టినంత చెప్పిరని సెటర్ వేసి సలికి సెటర్ కప్పినంత పని చేసిండు. బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్దారకానికి పబ్లిక్ లో పెట్టి వాళ్ళు చేసిన అవినీతి గురించి చర్చ పెడతారు, శ్వేతపత్రాలు విడుదల చేస్తారని అనుకున్నా గానీ మరి ఇంత ఢిల్లీ చేస్తారని ఊహించలేదని చెప్పిండు. స్టార్టింగ్ లోనే ఇటువంటి షార్ప్ పనులు ముంగటేసుకున్నాడు మంచి పద్ధతి అని అనుకొచ్చిండు.